అత్తయ్య గారు, నేను నిజమే చెప్తున్నానండి. ఈ విషయం గురించి నాకేమీ తెలీదు. నన్ను నమ్మండి, మా నాన్నగారు ఎన్నటికీ తప్పుడు పని చేయరు. అయితే ఆ వైద్యుడు అబద్ధం చెప్పాడా? ఆయన అబద్ధాలాడే వ్యక్తా? లేదు, వైద్యుడు తాతయ్య అబద్ధాలు ఆడరు. మీ వైద్యుడు తాత అబద్ధాలు ఆడరు, నువ్వు అబద్ధాలాడవు. ఆయనేమో ఆభరణాలు అమ్మారంటున్నారు, కానీ నువ్వేమో అమ్మలేదు అంటున్నావు. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. అదేంటంటే సక్కు, మీ ఇద్దరిలో ఖచ్చితంగా ఒక్కరు అబద్ధం చెప్తున్నారు. అవునా? అయ్యో లేదండి, ఇది అసాధ్యం అండి. నా ఆభరణాల్ని మా నాన్నగారు ఎందుకు అమ్ముతారండి? వదినా, దీని మాయ మాటలు నమ్మకండి. ఇదెప్పుడు ఇంతే దొంగేడు ప్లేడ్చి మిమ్మల్ని మోసం చేస్తుంది. అవునవును, వాళ్ళ నాన్న బండారం బయటపడినా కూడా తనని తాను కాపాడుకోవాలని చూస్తోంది. అమాయకురాలు అనుకున్నాను, తెలివైన దానివే. మరి సక్కు, నిజమేమిటో నోరు తెరిచి చెప్పు. అమ్మా, అది నేను చెప్తున్నాను కదా, నిజంగానే తనకేమీ తెలియదు. అసలు ఇక్కడ సక్కు చేసిన తప్పేంటి? ఇంకెవరు తప్పు చేశారో? నేను చేశానా? నాకు ఈ పాండురంగడి భక్తుల గురించి చాలా బాగా తెలుసు. మీ నాన్నగారి నిర్వాకం తెలుసు కదా. కట్టుకున్న భార్యని, ఇద్దరు పిల్లల్ని వదిలేసి బాధ్యతారహితంగా పండరీపురానికి వెళ్ళిపోయాడు. ఇక ఈ సక్కు వాళ్ళ నాన్న మీ నాన్న కంటే చాలా గొప్పవాడు. కన్న కూతురి కాపురాన్ని నాశనం చేసి పండరీపురానికి వెళ్ళిపోయాడు. వీళ్ళమ్మా నాన్నలకి దీని మీద ప్రేమ లేదు, వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంది. మరి మనం మాత్రం దీని గురించి ఎందుకు ఆలోచించాలి? నాకు నా కొడుకు జీవితం ముఖ్యం. ఎవరెలా నాశనం అయిపోయినా నాకు అనవసరం. నేనుండగా నిన్ను ఇబ్బంది పడినమును. అమ్మా, అది కాదు. నోర్మోయ్, మాట్లాడుకో. ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. వదినా, సూటిగా విషయానికి రండి. మీరు చెప్పదలుచుకున్నది మొహాన్ని కొట్టినట్టు చెప్పండి. నేను నీ కన్న తల్లినిరా. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు విను. ఇన్ని రోజులు నీకోసమే ఇష్టం లేకపోయినా దీన్ని భరించాను. ఇక నా వల్ల కాదు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు విని తీరాలి. నీ పెళ్లి మాణిక్యంతో జరుగుతుంది. అయ్యో, అలా అంటావేంటమ్మా? దిగో. ఇందులో నువ్వు జోక్యం చేసుకుంటే నేను సహించను. మన వ్యాపారం ఇంకా సక్కు ఆభరణాల విషయంలో నేను నీకు ఎదురు చెప్పనని నువ్వు నాకు మాటిచ్చావు. దిగు. గుర్తుందా? అమ్మా, నేను నీకు మాటిస్తున్నాను. ఇకపై నీ అనుమతి లేకుండా నేను వ్యాపారంలో ఎవరికి ఒకరోజు గడువు కూడా ఇవ్వను. సక్కు వాళ్ళ అమ్మా నాన్నలు మనకి బంగారు ఆభరణాలు ఇవ్వడం కూడా వ్యాపారమే. అందుకని ఆ విషయంలో కూడా మనం వాళ్ళకి గడువు ఇవ్వకూడదు. ఇక చాలు. నా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. సక్కు ఈ జన్మలో మారదు. దిగు. ఈ నష్ట జాతకురాల్ని మనం ఇంకా ఎన్ని రోజులు భరించాలి? 2 రోజులు ప్రశాంతంగా ఉంటే 4 రోజులు గొడవలు. ఇక నా వల్ల కాదు. నీకు మాణిక్యానికి పెళ్లి జరిపిస్తాను. ఈ పెళ్లి జరుగుతుంది, జరిపిస్తాను.